హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాం. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి థర్స్డేస్ వ్లాగ్ అనమాట. అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు డే అనమాట. సో థర్స్డే వ్లాగ్ అయితే ఇవాళ చూసేద్దాం. సో థర్స్డే కాబట్టి ఇంకా అంతా క్లీనింగ్ అనమాట. సో ఇంకా ఫెస్టివల్కి ఇంకా డీప్ క్లీనింగ్ అంతా చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఏంటంటే ముందు వీకే ఫ్రైడే అప్పటికే స్టార్ట్ అయిపోయింది కదా శ్రావణ మాసం. ఆ థర్స్డే రోజే నేను పటాలన్నీ తుడుచుకొని ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. ఏంటంటే ఇక్కడ యుఎస్లో అప్పుడు గ్రహణం ఉందన్నమాట. సో అందుకని చెప్పి శ్రావణ మాసం క్లీనింగ్ అప్పుడు కూడా ఒకసారి చేసుకున్నాము. ఇంకా ఈ టైం కూడా అనమాట మళ్ళీ ఇంకొకసారి ఫ్రైడే కదా అని చెప్పి మళ్ళీ ముందు రోజు పటాలన్నీ తుడుచుకుంటున్నాను అక్కడైతే నేను. సో మార్నింగ్ వచ్చేసి అప్పుడు టైం ఐ థింక్ అరౌండ్ 7:30 అలా అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇల్లంతా ఫుల్ డీప్ క్లీనింగ్ చేసేసి ఇంకా తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చి ఇంకా నేను కూడా కూర్చొని ఇంకా దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా ఆ రోజు అయితే కొంచెం తొందరగానే లేసేసారు. ఏంటంటే ఆ రోజు స్కూల్ ఓపెన్ హౌస్ డే అనమాట. అంటే ఏంటంటే మనం ఫస్ట్ డే ఇంకా స్కూల్కి వెళ్ళి అంటే మనకి స్కూల్లో అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఫస్ట్ డే లాగనమాట. ఫస్ట్ డే ఇన్ ద సెన్స్ స్కూల్కి కాదు, జస్ట్ ఒక్కసారి మనం పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ని కలవడము, వాళ్ళ క్లాస్ రూమ్స్ చూడడము, ఇంకా స్కూల్ సప్లైస్ అన్నీ తీసుకున్నాము అని ఇంతకుముందు లాస్ట్ వ్లాగ్లో చెప్పున్నాను కదా. ఆ స్కూల్ సప్లైస్ అన్నీ మనం స్కూల్లో డ్రాప్ చేయడం అనమాట, అంటే స్కూల్లో పెట్టడము. సో దాన్ని ఇక్కడ ఓపెన్ హౌస్ డే అని అంటారు. సో ఆ టాస్క్ అయితే ఉందన్నమాట ఆ రోజు. సో అది కూడా చేయాలి అని చెప్పి మార్నింగే స్టార్ట్ చేసేసామన్నమాట ఇంక ఈ పనులన్నీ చేయడము. సో పిల్లలు కూడా తొందరగా లెగిసి ఇంకా వాళ్ళని కూడా రెడీ అయిపోమని చెప్పాను. అంటే ఆషు తనంతటి తానే రెడీ అవుతాడు కదా. సో ఇంకా ఆషుకి చెప్పాను. ఇంకా నెక్స్ట్ కేతన్కి నేను ఈ పూజ అంతా ఇవి క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాక ఇంకా కేతన్ కూడా స్నానం చేపిద్దామని వాళ్ళని కూడా లేపి ఇంకా మిల్క్ అది ఇచ్చేసాను అనమాట. సో కొంచెం అయితే లేట్ అయింది. నేనైతే అలా అనుకుంటున్నాను, కొంచెం వరలక్ష్మి వ్రతం వ్లాగింగ్ కొంచెం ముందు పెట్టుంటే బాగుండు అని అనుకున్నాను. కానీ కుదరలేదనమాట. ఏంటంటే పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. సో ఇంకా అందుకని చెప్పి ఇవాళ నుంచి అనమాట మండే నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఎక్కువ టైం వాళ్ళతో ఉండాల్సి వస్తుందన్నమాట. అంటే ఎంతన్నా ఫస్ట్ డేస్ ఇనిషియల్ డేస్ ఆఫ్ స్కూల్స్ కొంచెం హడావిడి ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి కొత్త స్కూల్. సో అది దీని నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇది ముందు రోజు అని చెప్పాను కదా. ఇంకా నేను పటాల్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ నాకు సుధీర్కి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్. సో ఆషు ఇక్కడ నాకు ఏం చేస్తున్నాడంటే సోడ్డో తెచ్చుకున్నామని చెప్పాను కదా. సో సోడ్డో ఆయనే చేసుకుంటున్నాడు అనమాట. సో అది వాడడం కొంచెం ఇష్టం అనమాట, టోస్టర్. సో అందుకని ఆయనే టోస్ట్ చేసుకుంటున్నాడు. ఓకే, పిల్లలు చిన్న చిన్న నేర్చుకుంటే మంచిదే కదా. సో అందుకని చెప్పి నేను కూడా ఓకే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయడానికి సరే అంటాను అనమాట. సో అది సోడో కొంచెం టోస్ట్ చేసుకొని ఇంకా పీనట్ బటర్ తోటి తిన్నాడనమాట. సో ఇంకొచ్చేసి స్కూల్కి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా నేను. ఇంకా అందుకని చెప్పి ఆ రోజు స్పినాచ్ దాల్ చేద్దామని అనుకున్నా. సో స్పినాచ్ దాల్కి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. అంటే స్కూల్కి మా స్లాట్ వచ్చేసి 11కి అలాగా. సో 11:45 వరకు అట్లా టైం అనమాట. సో అందుకని చెప్పి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఉంటుందిలే, అంటే వచ్చాక మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా. సో అదంతా ఎందుకు, ముందే కొంచెం రెడీ చేసి పెట్టేసి వెళ్ళిపోతే వచ్చాక జస్ట్ కుక్కర్ అది నేను బాయిల్ చేసేస్తే తొందరగా అయిపోతుంది కదా అన్నట్టు బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఒకవైపు తింటూ ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి స్పినాచ్ దాల్కి అంతా రెడీ చేసేసాను. ఇంకా అలాగే రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా 2 టాస్క్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్కూల్ సప్లైస్ ఏమేమైతే తెచ్చుకున్నామో సో అవన్నీ ఎవరికి వాళ్ళకి సర్దుతున్నాం అనమాట. సో అప్పుడు కొనేటప్పుడు ఎలా చేసేసాము, ఓకే ఫస్ట్ కేతన్ నాన్నవన్నీ తీసుకున్నాము, ఆ తర్వాత ఆషు తీసుకున్నాం. కానీ కొనేటప్పుడు ఏంటంటే అన్ని కలిపి తీసేసుకున్నాం అనమాట. అంటే వి డిడెంట్ డిఫరెన్షియేట్ అప్పుడు. సో ఇంక ఇప్పుడు ఏ క్లాస్లో అవి పెట్టాలి కదా అన్నట్టు ఆషుకి ఇచ్చేటివి సపరేట్గా ఉంటాయి, కేతన్ నాన్నవి సపరేట్గా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ఇండివిజువల్గా ఇంకొకసారి వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారని చెప్పాను కదా. సో అవన్నీ చూసుకుంటూ
ఇంకా సర్దుకుంటున్నాం అనమాట. నేను ఆశు అయితే ఇంకా మార్నింగ్ ఆ టాస్క్. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా కేతన్ కూడా రెడీ, ఆశు రెడీ. సో ఈయన సప్లైస్ ఈయనే ఇస్తాడంట. సో చూడండి బాహుబలి పట్టుకున్నట్టు ఇంకా పట్టుకున్నాడు. ఓకే, ఇంక ఇప్పుడైతే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాం. టైం అయితే 11:45 అలా అవుతుంది. సో మాకు ఇక్కడ స్కూల్స్ వచ్చేసి చెప్పాను కదా నియర్ బయ్యే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ స్కూల్కి రీచ్ అయిపోయిన తర్వాత కేతన్ వాళ్ళ సెక్షన్కి వెళ్ళామన్నమాట, కిండర్ గార్డెన్కి వెళ్ళాము. సో వెళ్ళగానే టీచర్ వెల్కమ్ చేసి ఇంకా తర్వాత వాళ్ళకి ఇట్లా ఒక ప్రింటెడ్ షీట్ ఇచ్చిందనమాట. సో ఇందులో ఏంటంటే ట్రెజర్ హంట్ గేమ్ అనమాట. ఇదేంటంటే జస్ట్ కిడ్స్కి అలవాటు చేయడం అనమాట వాళ్ళ క్లాస్ రూమ్ని. సో ఏమున్నాయంటే క్లాక్ ఎక్కడుంది, రాకింగ్ చైర్ ఎక్కడుంది, వాష్రూమ్ ఎక్కడుంది, సో అలాంటివి అనమాట. సో వన్స్ వాడు అది కనిపెట్టిన తర్వాత అది ఆయన రౌండ్ చేయాలన్నమాట. సో అవన్నీ టాస్క్లు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఏంటంటే జస్ట్ ఆయన నేమ్ ఫిల్ చేసేసి వాడికి వచ్చు నేమ్ రాయడము, మరి ఎందుకో తెలీదు నా దగ్గరికి వచ్చి నన్ను రాయమన్నాడు అనమాట. నేమ్ రాసేసి ఇంకా టీచర్స్కి సబ్మిట్ చేయడం అనమాట అది. సో నాకేంటంటే కొన్ని ఫామ్స్ ఇచ్చారనమాట. మనం పిల్లలవి డీటెయిల్స్ ఉంటాయి కదా యాజ్ యూజువల్. సో నేనైతే అవన్నీ కూర్చొని ఫిల్ చేసేసి వాళ్ళ క్లాస్ టీచర్కి ఇచ్చేసాను. ఇదనమాట కేతన్ క్లాస్ రూమ్. సో ఫస్ట్ డే కదా, సో అమాయకంగా మొత్తం చూసుకుంటున్నాడు. ఆశు వచ్చేసి వాడికి కేతన్వి సప్లైస్ మొత్తం అక్కడ పెట్టేశాడు అనమాట. అక్కడ బాస్కెట్స్ లాగా అరేంజ్ చేశారు, వేటికవి సపరేట్గా అనమాట. అంటే శానిటైజర్స్ ఒకటి, బుక్స్కి ఒకటి, పెన్సిల్స్కి ఒకటి, అలా సపరేట్ బాస్కెట్స్ ఉన్నాయి. ఆశు చక్కగా ఎవరికి వాళ్ళకి ఏది అది ఆ కేటగిరీ కింద పెట్టేశాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆశ్రిత దగ్గరికి వెళ్ళాము. పైన ఫ్లోర్లో ఆశ్రిత్ వాళ్ళదనమాట. సో తన క్లాస్ రూమ్ ఇది. ఓకే, నచ్చింది, చూసుకున్నాడు. ఇంకా వెళ్ళేసరికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చినారనమాట. సో అదంతా వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడేసి ఇంకా నెక్స్ట్ రిటర్న్ అయ్యాము ఇంటికి. సో అప్పుడైతే వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా మేము బయటికి వచ్చేసరికి సో బయట ఏంటంటే ఇలా కొంచెం అరేంజ్మెంట్స్ చేశారు. సో జస్ట్ అది ఐస్ క్రీమ్ కావచ్చు, కొన్ని హాట్ డాగ్స్ పిల్లలకి, సో జస్ట్ అలా కొన్ని పెట్టారనమాట వీళ్ళు. హలో, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చేసామన్నమాట. వాళ్ళ స్కూల్ టీచర్స్ని, క్లాస్ టీచర్స్ని కలిసాము. ఇంకా స్కూల్ సప్లైస్ అన్నీ తీసుకెళ్ళాము కదా, సో అవన్నీ కూడా అక్కడ ప్లేస్ చేసేసి ఇంకా వచ్చాము. సో టైం అయితే ఇప్పుడు మాకు 12 అయింది. సో ఇంకైతే వెళ్ళి వంట చేయాలన్నమాట. సో అది ఇప్పుడే మంచిగా రెయిన్ కూడా వచ్చిందనమాట. వర్షం పడింది, మళ్ళీ వెంటనే ఎండ కూడా వచ్చేసింది. క్లైమేట్ అయితే భలే మారుతుంది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇంకెళ్ళేసి క్విక్గా వంట చేసేద్దాం. సో అది నేనైతే ఇక్కడ కిచెన్కి వచ్చేసాను. బ్యాక్ టు కిచెన్. రైస్ పెట్టేశాను, అలాగే ఇంకా పప్పు ఆల్రెడీ ఇందాకే అన్నీ రెడీగా పెట్టేశాను కదా. సో ఆ రెండు ఇంకా బాయిల్ అవుతూ ఉన్నాయి అనమాట. ఇంకా ఆ లోపు ఆశుకి వచ్చేసి ఒక చిన్న టాస్క్ చెప్పాను. ఏంటంటే డ్రయర్లో నుంచి బట్టలు తీసుకెళ్ళి అక్కడ చైర్లో వేయమన్నాను అనమాట. నేను మడత పెడతాను, నువ్వు డ్రయర్లో నుంచి తీసుకెళ్ళి అక్కడ వేయన్నాను. సో ఆశు వచ్చి ఇంకా అదే చేస్తున్నాడు. ఇంకా కమింగ్ టు ద ఓపెన్ హౌస్. సో చాలా బాగా జరిగిందనమాట. ఇవాళ వచ్చేసి వాళ్ళ టీచర్స్ చాలా వార్మ్ అండ్ కైండ్. సో పిల్లల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అంతా మాట్లాడుతున్నారు అనమాట. బాగా మనకి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. అంటే ఫస్ట్ డే కదా స్కూల్కి, అంటే ఫస్ట్ టైం పిల్లలు వాళ్ళ క్లాస్ రూమ్స్ చూడడం కదా. సో అది మంచిగా అంతా జరిగింది. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి నంచుకోవడానికి ఇవన్నీ మా మమ్మీ పంపించిందనమాట. మేము వస్తున్నప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాము. సో ఈ సమ్మర్ని బాగా ఈ వడియాలు ఇవన్నీ పెట్టుకోవడానికి యూటిలైజ్ చేసుకున్నాం మేమైతే ఇండియాలో. సో గుమ్మడికాయ వడియాలు, ఇంకా మినప్పప్పు వడియాలు, ఇంకా అవన్నీ వేపాను అనమాట లంచ్ కోసము. పిల్లలకేమో కొన్ని అప్పడాలు, అలాగే ఇవి గొట్టాలు. ఇంకా చెప్పాను కదా ఫుల్ క్లీనింగ్ అని చెప్పి, ఇంకా మార్నింగ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది అన్ని రూమ్స్లో 2 బెడ్రూమ్స్లోనూ ఇంకా బెడ్షీట్స్ మార్నింగ్ తీసేసి అన్ని మిషన్కి వేసేసాను అనమాట. సో ఇంక ఇప్పుడు అంతా మంచిగా సర్వ్ చేస్తున్నాను. ఇంకా ఒక బట్టలు ఉన్నాయి, అవి కూడా మడతలు పెట్టాలి. సో ఇందాక ఆశనాన్న డ్రయర్లోకి తెచ్చి పెట్టాడు కదా, సో అదనమాట. సో 2 రూమ్స్ అయితే సెట్ చేసేసాను ప్రస్తుతానికి. హాయ్, ఇప్పుడైతే ఇంకొక రౌండ్ హౌస్ క్లీనింగ్ అంతా చేశాను అనమాట. సో కేతన్ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, సో ఇల్లంతా ఫుల్ టాయ్స్ స్కాటర్ చేస్తూ ఉంటాడు. సో జస్ట్ హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయింది. సో ఇంకా రేపు ఫెస్టివల్ ఉంది కదా, అందుకని చెప్పి దేవుడి దగ్గర కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తెచ్చుకుందామని అయితే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిపోతున్నాను. సరేను, ఇంకైతే ఎక్కడికి వెళ్తున్నాను, ఏం తెచ్చుకుంటున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను, పదండి. కేతన్, మీ ఫ్రెండ్స్
అవును కదా కేతన్, మీ ఫ్రెండ్సే కదా, సరిపోయారు. నీ ఫ్రెండ్ కూడా నాషు ఏనానా? అవునా? కేతన్ నీ ఫ్రెండా కాదా? ఓ అదా నీ ఫ్రెండ్ కేతన్? అదంతా ఫ్రెండ్సేనా? ఇక్కడ చూడు దయ్యాలు ఎందుకు ఉయ్యాలు ఊగుతున్నాయి. బాగుంది. ఊపుతున్నావా నువ్వు? ఆశు ఎక్కడ? वो इधर कोई काम नहीं करता, वो बोलता है जो इधर खड़ा है वो ही होता है, उसके लिए वाटर बॉटल। దయ్యం హౌస్ కూడా ఉందా? ఓకే. ఏమనుంది? బ్రో. ఏంటది? సో చూసారు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి రాస్కి వెళ్ళాము. అంటే ఇట్లా కొంచెం ఏదన్నా ప్లేట్స్ కానీ అట్లా ఏమన్నా చూద్దాంలే అన్నట్టు వెళ్ళామన్నమాట, తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి. సో నేను తర్వాత మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది. ఇంకా పిల్లలు వచ్చేసి ఇంకా హ్యాలోవిన్వి చూశారు కదా, సో ఇక్కడ అప్పుడే హ్యాలోవిన్ అంతా స్టఫ్ పెట్టారనమాట. సో కేతన్ అయితే ఇంకా ఆ సెక్షన్లో నుంచి బయటికి రావట్లేదు, ఇంకా కష్టపడి ఇంకెట్లాగో బయటికి తెచ్చాను వాళ్ళని. సో ఫస్ట్ ఏంటంటే ఇంకా వివేక్ ఫ్లవర్స్ అని ఉంటుంది అని ఇంతకుముందు చెప్పాను కదా, సో అక్కడ వచ్చేసి ఇంకా దేవుడికి కావాల్సినటువన్నీ తీసుకున్నాను. సో అన్నీ దొరికాయి కానీ అక్కడ టెంకాయలు లేవన్నమాట, కోకోనట్స్ లేవు. సో దానికోసం మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకెట్లాగో ఈవినింగ్ కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ టీ పెట్టేసుకుంటున్నాము నాకు సుధీర్కి అయితే. ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఏదో మ్యాగీ ఉంటుంది అనమాట, బుల్డక్ అని, సో అది తెచ్చుకున్నారు. ఇంకా అదేనమాట ఆశ్నాన వాటర్ కొంచెం మైక్రోవేవ్లో పెట్టి హాట్ వాటర్ పోస్తున్నాడు అనమాట. సో అది నాకేమో అసలు ఇలాంటివన్నీ నచ్చవన్నమాట. అంటే ఏంటంటే ఆ ప్లాస్టిక్ దాంట్లో మళ్ళీ తెచ్చి హాట్ వాటర్ వేసుకొని అది చాలా స్పైసీగా ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు ఆశు మలేషియాలో ఉన్నప్పుడు తిన్నాడంట, సో అందుకని చెప్పి మళ్ళీ ట్రై చేయాలని చెప్పి తెచ్చుకున్నాడు. సో ఇక్కడ నేను చూపించాను కదా నా బాక్సెస్, సో అవి తీసుకొచ్చాను అనమాట తాంబూలంలో పెట్టిద్దామని. ఇంకా తర్వాత ఇవి తమలపాకులు, ఆకులు, వక్కలు, ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాము. సో తమలపాకులు అయితే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, నేనైతే అసలు మలేషియాలో కూడా ఎంత ఫ్రెష్గా చూడలా. సో ఆకులు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఈసారి వచ్చి తెచ్చుకుంది హలో టు ఇండియా నుంచి, సో ఈ స్టోర్ నుంచి తెచ్చుకున్నాము. సో అది పూలు వచ్చేసి సన్నజాజులు ఉంటాయి కదా, సో అవి తెచ్చుకున్నాను. అవే అనమాట ఇక్కడైతే నేను ఇంకా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఎన్ని మూరలు వస్తాయని చూస్తున్నాను అనమాట. నాకు ఎందుకో ఈసారి కొంచెం తక్కువే వచ్చాయి అనిపించింది, ఒక 3.5 మూర వరకు వచ్చాయి. సో అది బట్ ఏందో ఎంత దూరం వచ్చినా కూడా మనవన్నీ దొరుకుతున్నాయి కదా, సో అదొక హ్యాపీనెస్ అనమాట. సరే అన్నీ దొరుకుతున్నాయి కదా అన్నట్టు. అక్కడ వచ్చేసి ఇంకా ఆశు తనది ప్రిపేర్ చేసుకుంటున్నాడు అనమాట. జస్ట్ ఏం లేదులేండి, దాంట్లో హాట్ వాటర్ వేసేస్తే ఇంకా అది కాస్త ఉడుకుతుంది. ఒక 4 minutes ఏదో టైం చెప్పారు. ఇంకా ఆయన మధ్యలోనే వాళ్ళకి ఆత్రం కదా వచ్చి చెక్ చేసుకుంటున్నాడు అది బాయిల్ అయిందా లేదా అని. సో ఇక్కడ ఏంటంటే నా పనిలో నేను వచ్చేసి ఇవి కొలుచుకుంటున్నాను అనమాట ఎన్ని మూరలు వచ్చినాయి అని. కాకపోతే ఇవి ఏంటంటే 3.5 మూరలు వచ్చినాయి కానీ ఇంకా సరే నెక్స్ట్ రోజు అమ్మవారికి ఇంకా నాకు పెట్టుకోవడానికి ఉంటాయి కదా అన్నట్లు తీసుకున్నాను. సో ఇవి ఏంటంటే చాలా రోజులే బాగుంటున్నాయి అనమాట. నెక్స్ట్ 2 days కూడా యూస్ చేశాను నేను, బాగున్నాయి. ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకుంటే అసలు పాడవ్వట్లేదు. సో అది సో తెచ్చుకున్నటువన్నీ సర్దుకున్న తర్వాత ఇంకా అలోపు టీ కూడా కాగాయి అనమాట. ఇంకా నేను సుధీర్ అయితే టీ తాగుతాము. సో ఇంకా అప్పుడు ఆశు కూడా రెడీ అయిందనమాట. ఇంకా ఆయన వాళ్ళ తమ్ముడికి ఆయన సర్వ్ చేసుకుంటున్నాడు. సో అలాంటివన్నీ అయితే వాళ్ళు చేసుకుంటారనమాట, ఎందుకంటే నేను ఇష్టపడను కదా, నేను పెట్టను అనమాట బేసిక్గా అట్లాంటివి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇండియా బజార్కి వెళ్ళాము. ఇక్కడ కొంచెం ఆట చిన్న చిన్నవి ఇంట్లో సరుకులు అయిపోయినాయి అనమాట, గ్రాసరీస్. సో అందుకని చెప్పి ఆటా తీసుకున్నాను మెయిన్గా. ఇక్కడ వచ్చేసి నాకు అన్నపూర్ణ దొరకలేదు,
పిల్స్బెరీ అలాంటివి లేదు, ఇంకేదో బ్రాండ్ ఉంది. సర్లే ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇంకా ఆశు మలేషియా వదిలేసి వచ్చినా కూడా మైలో ఆపట్లేదనమాట. ఇప్పుడే ఇంటికైతే రిటర్న్ అయ్యాము. సో అన్నీ తెచ్చుకున్నాం అనమాట, రేపు ఫెస్టివల్కి కావాల్సినవన్నీ. కోకోనట్స్ ఒక్కటే దొరకట్లేదు, అంటే స్పెసిఫిక్గా కొన్ని షాప్స్లోనే ఉంటున్నాయి కోకోనట్స్. అది కూడా ఏంటంటే మన ఇండియాలో లాగా లేవన్నమాట. ఈవెన్ మలేషియాలో కూడా బాగా దొరికేటివి కోకోనట్స్. సో ఇక్కడ కొంచెం కింద దాంతో అంటారు కదా, అది లేదనమాట, జస్ట్ ఇట్లా రౌండ్ ఉండేటి ఉంది. ఇంకా నేను చూసి వెతికి కొంచెం తెచ్చుకున్నాను అనమాట. సో ఇది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి మాకు 7:20 అవుతుంది, ఈవినింగ్ 7:20. సో ఇంకా డిన్నర్ టైం. పిల్లలు ఏం తింటారు? ఇంకా కిడ్స్ ఇద్దరు అయితే వాళ్ళు రైసే తింటామన్నారు. సో వాళ్ళకి రైస్ పెట్టేశాను. ఇంకా నాకు సుధీర్కి అయితే ఉప్మా చేశాను అనమాట. చట్నీ ఆల్రెడీ ఉంది, మార్నింగ్ చేసింది. సో ఇంకా చట్నీతో ఇంకా మేమిద్దరం ఉప్మా తినేసాము. ఇంకా నైట్కి అయితే ఇంకా అమ్మయ్య పని అయిపోయిందిలే, ఉదయమే చేసేసాను చాలా వరకు అని అనుకున్నా, కానీ కాదు, డిష్ వాషర్ వేసేసాను ఫస్ట్ అయితే. ఇంకా ఆ తర్వాత గుర్తొచ్చింది నాకు, ఏంటంటే దేవుడివి సామాను ఉంటాయి కదా, సో సిల్వర్వి, సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, ఇంకా అంటే మార్నింగ్ టైం సరిపోదని చెప్పి ఇవి క్లీనింగ్ పొద్దున పూట పెట్టుకోలేదనమాట. సో ఇప్పుడైతే నా ఫేస్ చూసారు అక్కడ, ఓకే ఒక టాస్క్ పడింది అన్నట్టు ఇంకా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ముందు రోజే మొత్తం నీట్గా ఇది చేసి పెట్టుకున్నాను గ్యాస్ స్టవ్ దగ్గర, కానీ మళ్ళీ పడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకోసారి మళ్ళీ గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నైట్. సో ఈ క్లీనింగ్ కూడా అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా ఇది షింక్ దగ్గర డీప్ క్లీనింగ్ అనమాట. సో ఇదైతే మస్ట్, ఎవ్రీడే నేను నీట్గా చేసుకునే పడుకుంటాను అనమాట. అప్పుడు ఏంటంటే మార్నింగ్ నాకు చాలా టైం సేవ్ అవుతుంది. సో ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి అనమాట. ఇంకా నైట్ ఏంటంటే కొంచెం బద్దకిచ్చి అలా వదిలేసినా కూడా ఇంకా నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అసలు చాలా హడావిడి అవుతుంది, దట్టు చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో నేను మోస్ట్లీ నైటే కిచెన్ సెట్ చేసేసుకుంటాను, ఇది నాకు ఫస్ట్ నుంచి అలవాటే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా ఫ్రైడే కాబట్టి కావాల్సినవి అన్నీ నేను సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి శనగలు తాంబూలంలోకి ఇవ్వాలి కదా, సో శనగలు ఇంకా గారెలు వేద్దామని అనుకున్నా, ఇంకా అందుకని చెప్పి దానికి మినప్పప్పు, వడలకి మినప్పప్పు, సో ఇలాంటివన్నీ ముందే నైట్ నానబెట్టుకున్నాను. ఇంకా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ తినడానికి డ్రై ఫ్రూట్స్, సో ఇవన్నీ నానబెట్టేసి ఇంకా అప్పుడు అనమాట నాకు రెస్ట్. సో ఆ రోజు కొంచెం లేటే అయింది, ఇంకా బాగా అలసిపోయాము కూడా, అంటే మార్నింగ్ నుంచి ఫుల్ టాస్క్లు ఏదో ఒకటి, ఇంకా మధ్యాహ్నం కూడా రెస్టే లేదు. కానీ అంతే కదా, ఫెస్టివల్స్ అంటే ఇంకా అలాగే ఉంటుంది. దట్టు ఇంక ఇక్కడ ఒక్కళ్ళేమే ఉంటాం కాబట్టి సో అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి విత్ కిడ్స్. కొన్నిసార్లు కిడ్స్ సపోర్ట్ చేస్తారు, కానీ కొన్నిసార్లు పాపం పిల్లలు అన్నాక అల్లరి ఉంటుంది కదా, ఇంకా అన్నీ చూసుకుంటూ ఉండాలి. సో ఇలా నడుస్తుంది అనమాట ఇక్కడైతే మాకు. అది సరేనండి, ఈ వ్లాగ్ని అయితే ఏం చేసేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పూజ వ్లాగ్ పెడతాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.